श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार महाराज की जय। श्री साई सच्चरित्र को जय जय जय। साई राम। గురు పూర్ణిమ ఈ నెల 29వ తేదీన గురు పూర్ణిమ రాబోతున్నది. బాబా తన భక్తులకు స్వయంగా చేసుకోమని చెప్పిన పండుగ ఇది. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజున వేదవ్యాసుల వారు జన్మించారు. వారు 4 వేదాలను విభజించారు. వేదాలను విభజించారు కాబట్టి వారికి వేదవ్యాసులు అని పేరు వచ్చింది. వారు మహాభారతం, బ్రహ్మసూత్రాలు, మహాభారతంలో అంతర్భాగమైన శ్రీకృష్ణ పరమాత్మ పెదవుల నుండి జాలువారిన అమృత ఝరి శ్రీమద్ భగవద్గీత, మహాభాగవతం రచించారు. తమ శిష్య ప్రశిష్యుల ద్వారా ఈ లోకంలో ఎంతో ప్రచారం చేయించారు. ఈ లోకానికి ఎనలేని ఉపకారం చేశారు వారు. వారిని ఒక్కసారి స్మరించుకొని వారికి పాద నమస్కారాలు చేసుకుందాం. సాయిరాం. ఇక గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, గురుగీతలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీమాతతో ఇలా చెప్పారు, నగురోరధికం 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 అని 3 సార్లు చెప్పారు. దాని అర్థము, పార్వతి, ఈ లోకంలో గురువు కంటే అధికులు లేరు, గురువు కంటే అధికులు లేరు, గురువు కంటే అధికులు లేరని 3 సార్లు స్పష్టంగా చెప్పారు. సనాతన ధర్మంలో 3 సార్లు ఏదైతే చెప్తారో అది పరమ సత్యమని అర్థం. సాక్షాత్తు పరమశివుడే చెప్పారు. ఇంకా ఇంతకంటే ఏమి కావాలి గురువు గొప్పతనం గురించి మనం తెలుసుకునేదానికి? అందుకే సనాతన ధర్మంలో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని కీర్తిస్తున్నది సనాతన ధర్మం. అందుకని గురు పూర్ణిమ రోజున షిరిడీలో కొన్ని లక్షల మంది బాబాను దర్శించుకుంటారు. అసలు గురు పూర్ణమి షిరిడీలో ఎలా ప్రారంభమైంది చెప్పుకుందాం. ఒకరోజు బాబా శరీరంతో ఉన్నప్పుడే ద్వారకామాయిలో కూర్చొని ఈ స్తంభాన్ని పూజించండి అని తన భక్తులకు చెప్పారు. ఆ రోజు పంచాంగం చూస్తే వ్యాస పౌర్ణిమ. అప్పుడు బాబా భక్తులు బాబాయే తమ గురువు కాబట్టి బాబాకు పాద పూజలు చేసి దోవతలు సమర్పించి వస్త్రాలు సమర్పించారు. ఆయనకి గురు పూజ చేశారు. ఆ రోజు నుంచి షిరిడీ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైంది. నేడు దేశ విదేశాల్లో సాయి మందిరాల్లో గురు పూర్ణిమ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చిన్న మందిరాల్లో కూడా భక్తులు క్రిక్కిరిసిపోతారు. అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు గురు పూర్ణిమ రోజున. గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా. గురు మహిమ అపార మహిమ అంటే అద్భుతమైనది, వర్ణించేదానికి మాటలు లేవు. షిరిడి హారతుల్లో కీర్తిస్తారు గురువు యొక్క గొప్పతనం గురించి. 1000 నాలుకలు గల ఆదిశేషుడే నీ మహిమను వర్ణించలేక మోగబోయాడయ్యా, మేమేం వర్ణించగలం? ఈ ఒక్క నాలుక ఏం సరిపోద్ది గురువు యొక్క మహిమను వర్ణించడానికి? కింవచనీయం గురు మహిమా కిమవచనీయం గురు మహిమా. కింవచనీయం వచనానికి అందదు, ఈ మాటకు అందదు, ఈ వాక్యానికి అందదు. సచ్చిదానందం గురు మహిమా పతిత పావనం గురు మహిమా. సత్తు చిత్తు ఆనందం గురు మహిమ.
ఆయన ఏమని మనం జై జై ధ్వానాలు చేస్తాం సాయినాథునికి. ఈ కలియుగంలో గురువు అంటే గుర్తొచ్చేది సాయినాథ్ మహారాజు వారే. ఏమని కీర్తిస్తాం ఆయన్ని మనం? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై 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 అని. అంటే ఆయన ఎప్పుడు సచ్చిదానందంలో రమిస్తుంటాడు, ఓలలాడుతుంటాడు. మనల్ని కూడా తనంతటి వారుగా చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చేస్తాడు? గురువు మీద పూర్తిగా ఆధారపడి మనం ఆయనకి సర్వస్వ శరణాగతి చేసి ఆయన నామాన్ని, గురునామాన్ని ఎప్పుడు స్మరిస్తూ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ ముఖ్యంగా సాయి చెప్పిన మాటలు ఆచరిస్తూ ఉంటే తన శిష్యుని తనంతటి వానిగా చేస్తా అన్నాడు గురువు. అప్పుడు శిష్యుడు కూడా సాయినాథుల్లాగే సచ్చిదానందంలో ఓలలాడేటట్లు చేస్తాడు. అంతటి సమర్థ సద్గురువు సాయినాథ్ మహారాజు వారు. సాయిరాం. పతిత పావనం గురు మహిమ. పతితులు కూడా పావనులు అవుతారు. కొంతమంది చెప్తుంటారు బాబా మందిరాలకు కానీ ఎక్కడైనా బాబా కార్యక్రమాలకు కానీ అందరూ మంచివాళ్లే రావాలా, చెడ్డవాళ్ళు రాకూడదని. మరి ఎందుకు వచ్చాడు గురువు? చెడ్డవాళ్ళని మంచివాళ్ళు చేసేదానికి వచ్చాడు. అదే పతిత పావనం గురు మహిమ అంటే. పతితుల్ని పావనలుగా చేస్తుంది గురు మహిమ, గురువు యొక్క కటాక్షం, గురువు యొక్క శక్తి. అందుకే వచ్చాడు. శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ దుష్టుల్ని, చెడ్డవాళ్ళని సంహరించేశారు. కానీ బాబా ఈరోజు సాక్షాత్ భగవంతుడే గురువు అవతారంతో వచ్చాడు ఈ కలియుగంలో. ఎందుకు వచ్చాడు? దుర్మార్గుల్ని సన్మార్గుల్ని చేసేదానికి, దుష్టుల్ని మంచివాళ్ళుగా చేసేదానికి. అందుకని మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్ళు కూడా రావాలి మందిరాలకి. ఎందుకంటే గురువు వాళ్ళని మంచివాళ్ళుగా తయారు చేస్తాడు. అదే సాయిబాబా అవతార కార్యం. గురువు యొక్క సేవ గురించి సాయి సచ్చరిత్రలో అద్భుతంగా వర్ణించారు. 18, 19 అధ్యాయాలు, 32వ అధ్యాయం, 39వ అధ్యాయం ఒకసారి చదువుకోండి అందరూ. సాయి సచ్చరిత్రలో 32వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు బాబా. ఆయన గురుసేవ నేను ఎట్లా చేశాను, నా గురువుని ఎట్లా సేవించానని. నా గురువు యొక్క ప్రతిబింబం నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించాది అని చెప్పాడు బాబా. ఎంతటి అద్భుతమైన వాక్యం సాయి ఇది. కళ్ళ నీళ్ళు వస్తాయి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే. ఏం చెప్పాడు? నా గురువు యొక్క ప్రతిబింబం, ఆయన యొక్క ముఖం నా కను పాపలందు నిలవనప్పుడు నాకు కనులే లేకుంటే మేలనిపించేది. మనం ఎంతమందికి ఇది ఉంది? సాయిబాబా రూపం మన కళ్ళ యందు నిలవనప్పుడు మనకి కళ్ళు లేకుంటేనే బాగుండు అని ఎవరికైనా అనిపించిందా? ఎప్పుడన్నా అనిపించిందా? ఎక్కడున్నాం మనం? గురుసేవలో ఎల్కేజీలో ఉన్నామా, యూకేజీలో ఉన్నామా, ఎక్కడున్నాం? ఆలోచించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఊరికే వచ్చాం వెళ్ళామంటే కాదు మందిరాలకి. జన్మ తీసుకున్నది ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్షాలని ఇస్తా అన్నాడు బాబా. ఆయనకు తగ్గ శిష్యులం అయితే తల్లికి తగ్గ బిడ్డల గండి అన్నాడు. ఊరికే ఇవ్వడు, ఊరికే రాదు. సాధన 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 చేయాల్సిందే. అలాగే మరొక వాక్యం 8వ అధ్యాయం మానవ జన్మ అధ్యాయంలో చెప్పారు. కేవలం తమ దృష్టి మాత్రముననే ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్న బాబా 5 ఏళ్ల వద్ద భిక్ష చేశాడు. ఏంటి? బాబా ఎంత శక్తివంతమైన సమర్థ సద్గురు చూడండి. ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. కేవలం సాయి సమర్థ సద్గురువు తమ దృష్టి, ఆయన దృష్టి పడితే చాలు ముష్టివాడు కూడా చక్రవర్తి అయిపోతాడు. అందుకని గురువు యొక్క దృష్టి మన మీద పడేటట్టు చేసుకోవాలా. గురు పూర్ణిమ రోజున ధారాపాతంగా వర్షిస్తుంటుంది సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం. అందుకోండి సాయి అనుగ్రహం గురు పూర్ణిమ రోజున అందరూ. 39వ అధ్యాయంలో భగవద్గీతలో ఒక శ్లోకానికి నానాసాహెబ్ చందోర్కర్కి అర్థం చెప్పాడు బాబా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినం సత్వదర్శన. ఏంటి దీని అర్థం? నానాసాహెబ్ చందోర్కర్ అడుగుతాడు బాబాని, ఈ శ్లోకం నాకు అర్థం కావట్లేదు బాబా అని. బాబా చెప్తున్నాడు, ప్రణిపాతం అంటే ఏంది నాన్న నాకు తెలియదు బాబా,
చెప్తున్నాడు బాబా. ప్రణిపాతం అంటే కేవలం గురువుకి నమస్కారం చేస్తే చాలదు, సర్వస్వ శరణాగతి చేయాలి, మన సర్వాన్ని అర్పించాలి. ఏమిటి సర్వస్వ శరణాగతి అంటే? తన్ మన్ ధన్, మన శరీరం, తనువు, మనసు, ధనము అర్పించాలి. ఎంతమంది అర్పిస్తున్నాం? ఎంతమంది అర్పిస్తున్నాం? ఏదైనా బాబా సేవ చెప్తే ఆ పని ఉంది, ఈ పని ఉందని తప్పించుకుంటాం. బాబా కోసం మన పనులు వదిలిపెట్టుకొని పరిగిస్తే, బాబా మనకి ఏదన్నా పని పెడితే పరిగెత్తుకొని వస్తాడు మన ఇంటికి, మన పని చేసి పెడతాడు. మనం ఉండేదాన్ని బట్టే దేవుళ్ళు ఉంటారు. ఇది సత్యం, సత్యం, సత్యం. సాయిరామ్. మరి గురువు సేవ గురించి ఈ సాయి సచరిత్రలో అద్భుతంగా చెప్పున్నారు. 39వ అధ్యాయంలో ఈ శ్లోకానికి అర్థం చెప్తూ బాబా, శ్రద్ధగా వినండి. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును, అభిప్రాయంతో చేయనది సేవ కాదు. ఏంది? ఇష్టం ఉంటే చేసేది, ఇష్టం లేకపోతే మానేసేది కాదు సేవ. ఎట్లుండాలి సేవ? ఈ శరీరానికి తాను యజమాని కాదనియు. ఏంది? ఎవరు యజమాని శరీరానికి? మనం ఏమనుకుంటున్నాం? ఇది నా శరీరం, నేను, నాది అనుకుంటున్నావా లేదా? బాబా ఏం చెప్తున్నాడు? ఈ శరీరం నీది కాదురా, నాది, నేను ఓనర్ అంటున్నాడు. అదే దాసగాను చెప్పాడు, మాలిక మారే, మాలిక మారే. కాకడహారతిలో కీర్తించాడు బాబా, అయ్యా నువ్వే నా యజమానివని. శరీరం గురుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం అన్నదనియు భావింపవలెను. ఈ శరీరము బాబా సేవ కొరకని భావించి చేసేదే నిజమైన సేవ. వాడే సాయి సేవకుడు. ఒక్క మాటలో చెప్తాను నేను. సాయి తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తున్నారు, గురువు ఈ జన్మనే సార్థకం చేసి జన్మ రాహిత్యాన్ని ఇస్తారు, జన్మను లేకుండా చేస్తారు, ఈ జన్మలోనే మోక్షాన్ని ప్రసాదిస్తారు, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తారు. అది గురువు యొక్క గొప్పతనం, సమర్థ సద్గురువు యొక్క గొప్పతనం. చివరగా ఒక్క మాట సాయి భక్తులందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. బాబాకి అభిషేకాలు చేయడం కన్నా, పూలంగి సేవలు చేయడం కన్నా, పల్లకి సేవలు చేయటం కన్నా, పూజలు చేయడం కన్నా బాబా పడేది, మనల్ని మెచ్చుకునేది ఈ సాయి సచరిత్రలో బాబా స్వయంగా చెప్పిన మాటలను మనం ఆచరిస్తే, వీడురా నా బిడ్డ, నా నిజమైన బిడ్డ అని బాబా సంతోషపడతాడు. మనము ఏదనుకుంటే అది మనకు అవుతుంది. ఆ రోజు గురువు యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఇది అందరికీ నేను వినమ్రంగా చెబుతున్నాను. సాయిరామ్. ఈ సాయి సచరిత్రలో బాబా చెప్పిన మాటల్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్ని, మన జన్మల్ని ధన్యం చేసుకుందాం. శ్రీ సాయి సమర్థ సద్గురువు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ముఖ్యంగా సాయి భక్తులు గురు పూర్ణం రోజు ఏం చేయాలి? ఈ నెల 29వ తేదీన గురు పూర్ణం పండుగ వస్తుంది. సాయిబాబా స్వయంగా చేసుకోమని చెప్పిన పండుగ ఇది. తన నోటితో స్వయంగా చేసుకోమని చెప్పారు బాబా. గురు పూర్ణం రోజు ఉదయాన్ని అందరూ స్నానం చేసి పూజ గదిలో సాయిబాబాకు, సాయిబాబాతో సమానమైన సాయిబాబా స్వయంగా వ్రాయించుకున్న ఈ సాయి సచరిత్ర గ్రంథరాజాన్ని పూజలో ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి సచ్చరిత్ర తీసుకొని ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైన నామం సాయి నామం, సాయి 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 అంటూ ఇలా పేజీలు తిప్పుతూ, ఎక్కడ ఏ పేజీ దగ్గర మీకు ఆపాలనిపిస్తే అక్కడ ఆపండి. ఆ పేజీ ఉన్న ఆ అధ్యాయం మొత్తం తప్పనిసరిగా పారాయణ చేయండి. అన్నిటికంటే సాయి సచరిత్ర పారాయణ అత్యంత శక్తివంతమైనది. మీకు ఈ అధ్యాయంలో మీరు ఆ రోజు ఏదైతే ఆలోచిస్తుంటారో, మీ సమస్య ఏదైతే ఉంటుందో, మీ కోరిక ఏదైతే ఉంటుందో దానికి సమాధానం వస్తుంది. ఎన్నోసార్లు మేము అనుభవించి చెప్తున్నాం. ఈ అధ్యాయం మీకు ఏ అధ్యాయం అయితే వస్తుందో ఆ అధ్యాయంలో బాబా మీకు సమాధానం ఇస్తారు. సమాధానం ఇచ్చేది సాయి సచరిత్ర. తర్వాత మీకు దగ్గరలో ఉండే సాయి మందిరాలకు వెళ్ళి, ఆ రోజు సాయి మందిరాల్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. సాయి నామాన్ని స్మరించండి. ఆ రోజంతా వంట చేస్తున్నా కూడా మహిళా భక్తులు సాయి సాయి అనుకుంటా చేయండి. మామూలు రోజుల కంటే గురు పూర్ణిమ రోజున ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి. బాబా అనుగ్రహం ఎక్కువగా ప్రకటమవుతుంటుంది. ఆ రోజు సాయి నామాన్ని అందరం స్మరిద్దాం, సాయి సచరిత్ర పారాయణ చేద్దాం,
సాయి సేవలలో, మందిరాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలు అన్నిట్లో సాయి సేవల్లో పాల్గొందాం. బాబా చెప్పారు ధుని ఎందుకంటే నా భక్తుల పాపాలు దహించడానికని. ధునిలో ఒక టెంకాయి, ఆవు పిడకలు, నవధాన్యాలు, సమిధలు, నెయ్యి సమర్పించండి. ఒక 3 ప్రదక్షిణలన్నా చేయండి ధుని చుట్టూ. మీ కోరికలు, సమస్యలు చెప్పుకోండి ధునికి. తప్పనిసరిగా బాబా తీరుస్తారు. మన దుష్కర్మలన్నీ దహించబడతాయి. ఆ రోజు నేను ఒక్కటే మాట చివరగా చెప్పేది, ఆ రోజంతా సాయి ఊసులో, సాయి ధ్యాసలో గడపండి. గురువు యొక్క మహిమ, గురువు యొక్క అనుగ్రహ వర్షంలో అందరం తడిసి ముద్దవుదాం. సాయి ప్రేమామృత దారల్లో తడిచిపోదాం. అందరం సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం.